ఇటీవల ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో మృతి చెందిన బాలికల పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఆ బలిదానాలకు గురైనటువంటి పిల్లల కోసం చైనా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇరాన్కు చైనా భారీ సాయం చేసింది. ఇరాన్కు ఏకంగా $2 లక్షల సహాయం ప్రకటించింది. మినాబ్ స్కూల్పై దాడిలో చనిపోయిన పిల్లల కుటుంబాలకు చైనా సానుభూతి ప్రకటించింది. ఆ కుటుంబాలకు సహాయం ప్రకటించింది చైనా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా దాదాపు $2 లక్షల సహాయం చేస్తామంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్తోంది. మినాబ్ స్కూల్లో దాడి ఘటనలో 170 మందికి పైగా బాలికలు మృతి చెందారు. ఓవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ యుఎస్ విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో చైనా సహాయంపై అమెరికా రియాక్షన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే చైనా రెడ్ క్రాస్ సొసైటీ ఇరానియన్ రెడ్ క్రిసెంట్కు మానవతా సహాయం కింద ఈ ఆర్థిక సహాయం అందించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇరానియన్ రెడ్ క్రిసెంట్ అంటే ఇరాన్లోని రెడ్ క్రాస్ సంస్థకు చైనీస్ రెడ్ క్రాస్ సంస్థ $2 లక్షల మానవతా సహాయాన్ని అందించబోతోంది. ముఖ్యంగా సంఘర్షణలో మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సంతాపాన్ని చెప్తూనే ఉపశమనం కలిగించడానికి ఈ సహాయం అందించబోతున్నట్లుగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులు సైనికేతర లక్ష్యాలపై విచక్షణారహిత దాడులను చైనా ఖండిస్తోంది అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తన రోజువారీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇరాన్కు మరింత అవసరమైన సహాయాన్ని ఇరాన్ ప్రజలకు మద్దతు అందించడానికి బీజింగ్ సిద్ధంగా ఉందంటూ గువో చెప్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఇరాన్ కుటుంబాలకు మానవతా రూపంలో ఆర్థిక సహాయం అందించిన పట్ల ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఏ రకంగా స్పందించబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఇక మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే ప్రతినిధి ఈ అంశాలను వెల్లడించారు. ఇరాన్ ప్రాథమిక పాఠశాల బాధితులకు $2 లక్షల సహాయం అందించడం ద్వారా చైనా ప్రభుత్వం చైనా రెడ్ క్రాస్ సంస్థ ఇరాన్లో మానవతా దృక్పథాన్ని చాటుకోబోతుందంటూ చెప్తున్నారు. ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ హర్మోజ్గాన్లోని మినాబ్లోని ఓ పాఠశాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన విద్యార్థులు సిబ్బంది సభ్యులకు సామూహిక అంత్యక్రియల కార్యక్రమానికి పౌరులు గుమిగూడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఉద్విగ్న క్షణాలు కూడా చోటు చేసుకున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు కొన్ని ఆ రోజు మినాబ్లోని హర్మోజ్గాన్లో పాఠశాలపై జరిపిన అమెరికా దాడికి సంబంధించిన భీకర దృశ్యాలవి. ఆ రోజు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దళాల దాడి గురి తప్పింది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన తప్పుడు సమాచారంతో అక్కడ ఆ రోజు ఓ పాఠశాలపై మిసైల్ కూలడంతో అది ఏకంగా తోమహాక్ క్షిపణి కూలడంతో ఆ పాఠశాల భవనం అంతా కూడా విధ్వంసానికి గురైంది. దీంతో 165 మంది చిన్నారులు మృతి చెందారు. ఇక ఈ 165 మంది చిన్నారులకు సంబంధించి అంత్యక్రియల కోసం తీసిన సామూహిక ఖననాలకు సంబంధించిన గోతులు ప్రపంచమంతా ఆ ఏరియల్ వ్యూ షాట్స్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి షేర్ చేయడంతో ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. అలాగే మరోవైపు చైనా రెడ్ క్రాస్ సొసైటీ సంబంధించిన గుర్తు మీరు చూస్తున్నారు బాక్స్లో. చైనీస్ రెడ్ క్రాస్ సొసైటీ ఇరాన్ రెడ్ క్రాస్ సొసైటీగా చెప్పుకునే ఇరాన్ రెడ్ క్రిసెంట్ సంస్థకు దాదాపు $2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం ద్వారా ఆ స్కూల్ విద్యార్థులకు సంతాపాన్ని చెప్పడమే కాకుండా అక్కడి స్కూల్ చనిపోయిన విద్యార్థినుల తల్లిదండ్రులకు ఉపశమనం ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకే చైనీస్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్టుగా చెప్తోంది. మనం చూడొచ్చు ఐసిఆర్సి ఇరాన్ రెడ్ క్రిసెంట్ సంస్థ అది. అలాగే చైనీస్ రెడ్ క్రాస్ సంస్థ ఇచ్చినటువంటి విరాళంగానే మనం అర్థం చేసుకోవాలి. ఇటీవల ఇరాన్లోని ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో విద్యార్థులు మరణించడం పట్ల చైనా తీవ్ర సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లుగా అక్కడ విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ చెప్తున్న అంశాలు ఇప్పుడు మనకు వెల్లడవుతున్నాయి. సో మొత్తం మీద చైనా రెడ్ క్రాస్ సొసైటీ అత్యవసర సహాయం కింద మానవతా సహాయంగా ఈ ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీకి అందించిందని
నిర్ణయించిందంటూ గువో చెప్తున్నారు. దాదాపు 160 మందికి పైగా మృతి చెందిన ఇరాన్ ప్రాథమిక పాఠశాలపై దాడి వెనుక అమెరికా క్షిపణి గురి తప్పి దాడి చేయడమే అక్కడ దీనికి ప్రధాన కారణంగా అమెరికన్ సైన్యం సంబంధించినటువంటి యుఎస్ సెంట్రల్ కమాండ్ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కూడా అదే తేలింది. కానీ అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది తమ పని కాదంటూ చేసిన వ్యాఖ్యలకు ఇది విరుద్ధంగా ఉంది. మరోవైపు 165 మంది విద్యార్థులను చనిపోవడంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచమంతా కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అదిగో ఆ సామూహిక కారణాలకు సంబంధించి తీసిన గోతుల వీడియో అది. అక్కడ బుల్డోజర్లతో ఆ గోతులు తోడుతుంటే అక్కడ మనకి ఈ వీడియోలు నిజంగా ఒక రకంగా దిగ్భ్రాంతిని యావత్ ప్రపంచాన్ని కూడా కలచివేశాయి. ఆ దృశ్యాలన్నీ కూడా ఇక్కడే సామూహిక అంత్యక్రియలు 165 మందికి అక్కడ చిన్నారుల్ని ఆ గోతుల్లో పూడ్చిపెట్టడానికి తీసిన విజువల్స్ అవి. అలాగే ట్రంప్ లుక్ ఎట్ దెమ్ ఇన్ ది ఐస్, లుక్ ఎట్ ఇన్ ద ఐస్, ట్రంప్ లుక్ దెమ్ ఇన్ ద ఐస్ అంటూ అక్కడ పత్రికలు ట్రంప్కి నువ్వు ఈ చిన్నారుల మొహాల్లో ఒక్కసారి నీ కళ్ళు పెట్టి చూడు, నీకే అర్థమవుతుంది ఆ బాధ ఏంటో అన్నట్టుగా ఆ ఫోటోలు ప్రచురిస్తే ఈ ఫోటోను చూసి ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. టెహ్రాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన ఆ ఫోటోలు, ఇదిగో ఈ గోతులు తీసిన ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా ఇవి రెండు కూడా జనాల్ని కలచివేశాయి. అన్యం పుణ్యం ఎరగని అమాయక విద్యార్థినులు ఈ యుద్ధంలో మొదటి రోజే సమిధలుగా మారారు. లక్ష్యం గురి తప్పింది. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారంతో ఈ దాడి జరిగింది. అయితే గతంలో ఈ ప్రాంతంలో ఐఆర్జీసీ బ్రిగేడ్ సెంటర్ కూడా ఉందని చెప్తున్నారు. 2013లో 2016లో వాటి మధ్య ప్రహరీ కూడా వచ్చింది. కానీ 2023కి వచ్చేసరికి పూర్తిగా అది పక్కకు జరిగిపోయింది. ఇక్కడ పాత ఇమేజెస్ ఆధారంగా అమెరికా ఈ దాడులు జరిపినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి అంతటి కారణం ఇక్కడ జనావాసాల మధ్య అలాగే పాఠశాల పక్కన ఇలాంటి ఆర్మీ కార్యాలయాలు ఉండడం కూడా అక్కడ ఇరాన్కు ఇబ్బందిగా మారింది. ఇరాన్ అధికారుల వైఫల్యం కూడా అక్కడ మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి యుద్ధ సమయాల్లో ఆ ప్రాంతాన్ని ఒకవేళ ఖాళీ చేసి వెళ్ళినా వాటిని అమెరికా గుర్తించి అదే వాటి స్థావరాలుగా భావించి అక్కడ దాడి చేసినప్పుడు ఏకంగా పాఠశాలపై పడడం అంటే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదంగానైతే కాదు, కానీ అనుకోకుండా గురి తప్పిన దాడి అది. బట్ అది భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా కావాలని చేసినా చేయకపోయినా తప్పే కాబట్టి 165 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దాడి యావత్ ప్రపంచానికి దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అమెరికా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇరాన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఈ దాడికి సంబంధించి చైనా ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం, ఈ సమయంలో మరి ఓవైపు ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ కూడా రిటాలియేషన్ స్ట్రైక్ చేస్తుంది గల్ఫ్ కంట్రీస్పై. ఈ సమయంలో మరి చైనా సహాయం చేయడంపై అటు అమెరికా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మానవీయ కోణంలో దీన్ని చూస్తారంటూ చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయంగా ఎక్కడైనా మానవతా దృక్పథంతో, అది ఇండియాలో అయినా, భారత్లో అయినా, ఇజ్రాయెల్లో అయినా, ఇరాన్లో అయినా, లేదా అమెరికా లేదా ఆఫ్రికా దేశాల్లోనైనా ఎక్కడైనా ఈ రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు లేదా ఇలాంటి ఎన్జిఓస్ అవి ఎక్కడైనా ఒకే రూపంలో ఒకే రకమైనటువంటి ఎజెండాతో వెళ్తుంటాయి. సో మానవతా దృక్పథంతో చేసిన సహాయాన్ని ఎక్కడ ఎవరు తప్పుపట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ అమెరికా వైపు నుంచి కానీ, ఇజ్రాయెల్ వైపు నుంచి కానీ ఇక్కడ ఎలాంటి అభ్యంతరాలు కానీ లేదా కామెంట్స్ కానీ వచ్చే అవకాశం లేదు. బట్ ఇక్కడ ప్రధానంగా అంటే చైనా వైపు నుంచి వచ్చినటువంటి ఈ సహాయం పట్ల కొంత డెఫినెట్గా చర్చ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చైనా ఇక్కడ ఇరానియన్లకు అండదండలుగా ఉన్నామనే ఒక సంకేతాలను ఇచ్చినట్లుగా ఖచ్చితంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. బట్ దీనిపైనే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయని మాత్రం ఆసక్తికరంగా ఉండబోతుంది.